హలో ఆల్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా అయితే నా 10th వెడ్డింగ్ యానివర్సరీ అయిందనమాట. అనుకోకుండా సర్ప్రైజ్గా స్విగ్గీ ఆర్డర్ అయితే ఒకటి వచ్చింది. ఏంటబ్బా అని చెప్పి చూసేసరికి మా సిస్టర్ అయితే నాకు సర్ప్రైజ్గా ఈ విధంగా ప్లెయిన్ పఫ్స్, బిస్కెట్స్ అండ్ కేక్ అయితే ఆర్డర్ చేసి పంపించింది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరబ్బా బెల్లు కొట్టారు అని చెప్పేసి అనుకునేసరికి ఈ ఆర్డర్ అయితే ఇంటికి వచ్చిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది. కేక్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉండే, చాలా బాగుండే. ఆ రోజు నేను చాలా డల్గా ఉన్నాను. నాకు అసలు హెల్త్ బాగాలేదు. 10th యానివర్సరీ అని చెప్పి నేను 1 year నుంచి చేసుకున్న ప్లాన్స్ అన్నీ కూడా లైక్ నా బాడీ ఆ రోజు నాకు సపోర్ట్ చేయలేకపోయిందనమాట. సో వీళ్ళందరూ వచ్చి నాకు పెద్ద సర్ప్రైజ్ అయితే ఇచ్చారనమాట. మా సిస్టర్స్ ఇద్దరు కూడా అండ్ అత్త, మామ అండ్ మా మమ్మీ, మా డాడీ కూడా వచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ కేక్ బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేసేస్తున్నాను చూడండి. 10 ఇయర్స్లో నేను ఎప్పుడు కూడా ఈ విధంగా వాల్ డెకర్, కేక్, గార్లాండ్స్ ఇవన్నీ కూడా చేయను అనమాట. నార్మల్గా ఫ్రెష్ అప్ అవ్వడం, టెంపుల్కి వెళ్ళడం, ఏదైనా స్పెషల్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం, స్వీట్స్ అట్లాంటివే చేసుకుంటాము. సో ఇవన్నీ వాల్ డెకర్, గార్లాండ్స్, కేక్ కటింగ్ ఇవన్నీ చూసి మా బాబుకి కూడా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. బాబు కూడా అమ్మ, నాన్న హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పేసరికి నాకైతే అసలు నిజంగా నా కొడుకు ఇంత పెద్దగా అయిపోయాడా అని చెప్పి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. జనరల్గా పిల్లలు వచ్చేసి కేక్ కటింగ్ అంటే అమ్మ నేను చేస్తా అని అంటాడేమో అనుకున్నా కానీ బట్ అస్సలు అనలేదు మా బాబు అయితే. నిజంగా పిల్లలకి అనిపిస్తుంది కదా, ఓకే ఈరోజు వాళ్ళ రోజేమో, ఈ కేక్ కటింగ్ వాళ్ళ కోసమేమో అని చెప్పి అనిపిస్తుంది కదా. సో ఆ విధంగా అయితే మా బాబు కూడా సైలెంట్ అయిపోయాడు. మేము కేక్ కట్ చేస్తుంటే మా దగ్గరకు కూడా రాలేదన్నమాట. ఆయన కూడా క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేశాడనమాట. నా 10th వెడ్డింగ్ యానివర్సరీని ఇంత మెమరబుల్గా క్రియేట్ చేసినందుకు మా సిస్టర్స్ ఇద్దరికి, మమ్మీ, డాడీ, అత్త, మామయ్యకి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. అండ్ ఫస్ట్ టైం మేము ఈ విధంగా 10th యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.